అక్టోబర్ 6, 2025 సుప్రీంకోర్టులో 42% రిజర్వేషన్స్ అని రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఆర్గ్యూ చేసింది. సుప్రీంకోర్టు విక్రమ్నాథ్జీ గారి బెంచ్లో హియరింగ్స్ దేశమంతా వెయిట్ చేస్తున్నారు. ఐటమ్ 70 ఎప్పుడు వస్తుంది, ఏం రూలింగ్ ఉంటుందని. భారతదేశ చట్ట ప్రకారం ఆర్టికల్ 14లో ఈక్వాలిటీ అని ఉంది. 79 సంవత్సరాలు ప్రజాస్వామ్యం వచ్చినప్పటికీ 27% ఉన్న మా కాపులను ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పార్టీలు తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు చేయలేదు? వయలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ కాదా? 5% ఉన్న రెడ్డిలకే 12 మందిని ముఖ్యమంత్రి చేయడం ఆర్టికల్ 14 వయలేషన్ కాదా? 1% ఉన్నోళ్ళు, 3% ఉన్నోళ్ళు, 5% ఉన్నోళ్ళు వెళ్తారు కానీ మేము 90% ఉన్నాం. బీసీలు 42 నుంచి 52%, కాపులు మేము 27%, దళితులు మేము 15%, 16%, ఎస్టీలు ముస్లింలు అయితే 20%. గమనించండి, బడుగు బలహీన వర్గ ప్రజలారా, మనల్ని అధికారంలోకి రానివ్వరు, మనల్ని ముఖ్యమంత్రి చేయలేదు. వాళ్ళ పార్టీల్లో నుంచి మనం బయటకు రావాలి. సుప్రీంకోర్టు న్యాయం తీర్చాలి. చట్ట ప్రకారం ఆర్టికల్ 14ని నెరవేర్చాలి. 3% ఉన్న వాళ్ళకి 3% పదవులు ఇవ్వండి, ఎమ్మెల్యే సీట్లు ఇవ్వండి. 5% ఉన్న వాళ్ళకి 5% ఇవ్వండి. మనం 52% ఉన్నోళ్ళు, 42% ఉన్నోళ్ళు, 27% ఉన్న ముస్లింలు 20% ఉన్నోళ్ళు, మనకి అదే ఈక్వల్ పర్సంటేజ్ ఇవ్వాలి కదా. ఇంకా వైట్ అండ్ బ్లాక్ క్లియర్గా ఆర్టికల్ 14 ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఈ రోజు వరకు 79 సంవత్సరాల్లో మన బహుజనులు 90% ఉన్న వారికి న్యాయం జరగలేదు. రేపు సుప్రీంకోర్టు ఏ తీర్పిస్తుందో దాన్ని బట్టి నేను మరలా మీతో మాట్లాడతాను. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చే ముందే ఇది ప్రతి మీడియా మిత్రులు సుప్రీంకోర్టు రీచ్ అయినంత వరకు, ఎక్స్పర్ట్స్ అందరిని రీచ్ అయినంత వరకు షేర్ చేయాలని కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.